మనకు రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ 99% అంటే వైన్ ఇచ్చిర్రు, ఇంకోటి ఏంటి ఓటుకు డబ్బులు ఇచ్చిర్రు, అట్లా ఇచ్చి గెలిచిర్రు 99% ప్రతి ఊర్లో, మా ఊరితో సహా. అంటే ఇప్పుడు మనకు అంబేద్కర్ ఓటును కల్పించిండు. అంబేద్కర్ ఏం చెప్పిండు, ఓటును సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఒక్కరికి కల్పించిండు, 18+ దాటిలో కల్పించాడు. కానీ మనం ఏం చేసినాం, దాన్ని అంబేద్కర్ ఇప్పుడు ఓటు డబ్బులు తీసుకొని ఏమని చెప్పిండా అండి, చెప్పలేదు కదా. కానీ మనం ఏం చేసినాం, వాళ్ళు ఇస్తుంటే మనం తీసుకొని ఓటు వేసినాం. అంటే ఇచ్చడానికి సిగ్గులేదు, తీసుకోవడానికి సిగ్గులేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను, నాకు ఓటు వేయండి అని చెప్పనీకి వస్తే మనం ఏం అడగాలి, హాఫ్ ఎంత, ఫుల్ ఎంత ఇస్తున్నావు అని అడగొద్దు. అది కాదు అడగాల్సింది. మనం ఏం అడగాలి, నువ్వు ఊరు సమస్యలు తీరుస్తావా, ఊరు సమస్య ప్రతి ఒక్కటి నీ సమస్యగా అనుకొని తీరుస్తావా అని అది అడగాలి. కానీ ఇట్లా ఓటుకు డబ్బులు తీసుకొని వైన్ తీసుకొని అది కాదు మనం అడిగేది. యువత రాజకీయాల్లోకి రావాలంటారు, కానీ ఇట్లా నా కొడుకులు ఉన్నాక యువత రాజకీయాల్లోకి ఎట్లా వస్తుంది చెప్పండి. ఓటుని సద్వినియోగం కాకుండా దుర్వినియోగం చేస్తారు ఇట్లా నా కొడుకులు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు ఏం చేయాలంటే, మనం డబ్బును చూసి వైన్ చూసి కాదు, వాళ్ళ సర్వీస్ను చూసి మనం ఓటు వేయాలి. థ్యాంక్ యూ.